ఈ శారీ నేనైతే ఒకసారి మదీనాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. శారీ అంతా ఇలా వచ్చిందనమాట. దీనికి పళ్ళు రాలేదు. ఇది మాత్రం బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసింది. దీని డిజైన్ ఇలా ఉంది. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూద్దాము. బ్లౌజ్ కట్ చేయడానికి లైనింగ్ తీసుకొని ఫస్ట్ దాన్ని ఎడ్జెస్ అయితే సమానంగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా స్కేల్తో ఒక లైన్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి. మనము సైజ్ బ్లౌజ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కింద ఖర్చు కోసం మార్జిన్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ నుంచి కింద ఖర్చు ఉంటుంది కదా, అది పట్టి అక్కడి వరకు పట్టుకొని ఎంత అయితే వస్తుందో అది మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత సైడ్స్ ఉంటాయి కదా సంఖ కింద, అవి పట్టుకొని 2 ఫోల్డ్స్ చేస్తే, డబుల్ ఫోల్డ్ చేస్తే వచ్చే దానికంటే ఇంకో 1/2 or 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం. ఇలా చేసుకున్నాక కింద నడుం భాగం నుంచి సంఖ వరకు ఎంత ఉంటుందో అక్కడ లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత నడుం భాగం 2 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత 2 మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే అది నెక్ ఎంత వస్తుంది అనేది మనకి మెజర్మెంట్స్ అయితే దొరుకుతాయి. దాని నుంచి ఇంకో 1/2 ఇంచ్ పైకి అయితే ఖర్చుల కోసం వదిలేసి లైన్ గీసుకోవాలన్నమాట. దాని తర్వాత నెక్ షోల్డర్ 2 కలిపి మనకైతే మామూలుగా అందరికీ ఒక 5 ఉంటుంది. ఆ నుంచి 2 నెక్ వదిలేసి 3 షోల్డర్ తీసుకోవాలన్నమాట. దాని నుంచి ఇంతకు ముందుకు మార్క్ చేసుకున్న మనం సంఖ భాగం ఏదైతే ఉంటుందో అక్కడి వరకు లైన్ గీసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మన నెక్ వెడల్పు ఏదైతే ఉంటుందో అది ఒక 2.5 లేదంటే 2.25 పెట్టుకొని దాని లైన్స్ అయితే గీసుకోవాలి మనం. మనకు నెక్ ఎక్కువ వెడల్పు కావాలంటే 2.5, లేదంటే కొంచెం అంటే చాలనుకుంటే 2 or 2.25 తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ షేప్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అనే ఇది ఒక ఆర్మ్ రౌండ్ ఫోల్డర్. దీన్ని ఇప్పుడు నెక్ సైడ్ పెట్టుకుంటే ఇటు సైడ్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఈజీ అయిపోతుంది. ఇది అండర్ ఆర్మ్ సైడ్ ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ పార్ట్ నుంచి షోల్డర్స్ వరకు ఇలా పట్టుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా ఉంది. నౌ ఇంకా బజ్జీ స్టాప్. ఇదే పార్ట్ని ఇక్కడ అతికేసుకొని ఈ కింద 2 లేయర్స్ ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఎంత ఉంటుందో అది తీసుకొని సేమ్ దాన్ని కూతలాగా పెట్టుకొని దీన్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఫస్ట్ పాస్ తీసి పక్కకు పెట్టేసి పాస్ చేయకూడదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్స్ ని తీసుకొని ఇలా సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి. మనము సేమ్ వస్తుందా లేదా అని. ఇంత డిఫరెన్స్ ఖర్చులు వెళ్ళకపోతుంది. ఖర్చులు వెళ్ళకపోయినాక మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఎంత ఉందనేది తీసుకోవాలి. నాకైతే ఇది ఇంతకంటే కొంచెం తక్కువే కావాలి, అందుకే తక్కువే తీసుకుంటున్నాను. అలా పెట్టుకుంటే నాకైతే బ్యాగ్ పెద్దగా అయిపోతుంది. 2.25 అనుకుంటున్నాం. 2.5 పెట్టుకున్నాక ఫస్ట్ స్కేల్ తీసుకొని ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. పాజిటివ్ ఈ ఆర్మ్ రౌండ్ ఫోల్డర్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా రౌండ్ చేసుకోవాలి. పాజిటివ్ चलो इसको
ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. పాస్ బ్లౌజ్ పీస్ దీనికి వచ్చిన బార్డర్ ఒక 1 సైడ్ అయితే కట్ చేసేద్దాం మనం. కట్ చేసుకున్న లైనింగ్ పీస్ దీనిపైన పెట్టుకొని రెండు ఇలా పెట్టుకొని ఇలాగ అయితే పెట్టుకొని అయ్యో దేవుడా లాస్ చెయ్యి గాడు వచ్చేటప్పటికి నేను ఇల్లు కట్టేస్తాను కానీ తొందరగా మీరు ఒక లైక్ చేయండి, నాకు ఎనర్జీ వస్తుంది. మీరందరూ లైక్ చేయడం వల్ల ఇల్లు తయారు చేశారు, మీకు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అని రాజు ఏం చేసావు? 10 రోజుల నుంచి కష్టపడ్డ ఇల్లుని ఒక్క రోజు పెట్టుకొని